కినోవా సాబుదానా కేసరి అండి. ఓకే. సో మంచి కాంబినేషన్. అప్పుడప్పుడు పల్లవి చెప్తూ ఉంటుంది కాంబినేషన్ అనేది మంచిగా యూస్ చేయాలి, అది స్వీట్ అయినా పర్లేదు హాట్ అయినా పర్లేదు అని. సో ఎలా ఉంది కాంబినేషన్? సో కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంగ్రీడియంట్స్ వచ్చానండి. ఓ పర్ఫెక్ట్, సూపర్. అసలు కేసరి అంటేనే స్వీట్ అంటేనే అందరికి చాలా ఇష్టం. కొంచెం హెల్దీగా, సో ఇంకా హెల్దీగా చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా తింటారు, టేస్టీగా కూడా ఉండబోతుంది ఎందుకంటే మంచి మంచి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చారు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ ఘీ వేసుకోవాలండి. యా, డ్రై ఫ్రూట్స్ వేస్తాం. ఓకే. ఓకే, సో పర్ఫెక్ట్గా రోస్ట్ అయింది. మనం ఇది సపరేట్గా ఒక దాంట్లో తీసేసుకుందాం. సో నెక్స్ట్ సాబుదానా కినోవా రెండు వేయించుకుందాం. సో కొద్దిగా నెయ్యి వేసుకొని అవి వేయించేసుకోవాలి. సరే, కొంచెం నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు. కినోవా. ఓకే, ఇది సాబుదానా కూడా. సో ఆల్రెడీ కినోవా అయితే ఉడికించి తీసుకొచ్చేసారు. సాబుదానా మరి ఎన్ని గంటలు నానబెట్టారు? 4 hours సోక్ చేసామండి. 4 hours సోక్ చేశారు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ బ్రౌన్ షుగర్ వేస్తామండి. సో చక్కగా షుగర్ కూడా వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నారు, మంచి హెల్దీ. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మిల్క్. ఓకే, సో పాలు కూడా మీరు ఆల్రెడీ కాస్త బాయిల్ చేసి తీసుకొచ్చారు అనమాట. ఓకే, సో ఇంట్లో మరి స్వీట్స్ ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. ఓకే, సో హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఖాళీ టైం అంటూ ఉండదండి. అంతేనా? ఫుల్ బిజీ, ఏదో ఒక దాంట్లో ఉండనే ఉంటుంది. సో వంట అయిపోగానే మళ్ళీ స్నాక్స్కి రెడీ అయిపోతారు, మళ్ళీ డిన్నర్ అనమాట, ఆ తర్వాత రెస్ట్, అంతే. ఓకే, సూపర్. సో మరి ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏంటి? కిడ్స్ 2 ఉన్నారండి. ఓకే, సో 2 మార్నింగ్ కాలేజ్ అండ్ స్కూల్కి వెళ్తారు. ఓకే, సో ఒకరు కాలేజ్ ఒకరు స్కూల్ అనమాట. ఓకే, ఏం చేస్తుంటారు అబ్బాయిలా అమ్మాయిలా ఎవరు? పాప 2nd year అండి, ఇప్పుడు ఇంటర్ 2nd year. బాబు వచ్చేసి 8th. ఓకే, సో ప్రతి గుడ్, కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి అల్లరి అంతా ఏముండదు. గొడవ పడుతూ ఉంటారా? పడుతూ ఉంటారు, అది అన్నాక కామన్ అండి. ఇంకా ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇది కుంకుమ పువ్వు. ఓకే, కొంచెం మిల్క్ వేద్దామండి. యా, కలర్ టెక్స్చర్ మారుతుంది కదా. ఓకే, సో తర్వాత ఇలాచి అండి, డ్రై ఫ్రూట్స్. ఓకే, పర్ఫెక్ట్. సో స్వీట్ అనగానే మనకు ఇలాచి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫ్లేవర్ చాలా మందికి నచ్చుతుంది. కాసేపు అంటే ఇది కాసేపు అలా మగ్గనిద్దాము, ఆ తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి గార్నిష్ చేద్దాం. కొంచెం దగ్గర కుడకాలండి. ఓకే, సో కేసరి కాబట్టి కొంచెం ఆ థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. సో పర్ఫెక్ట్ గా అన్ని వేసేసాము, కాస్త దగ్గర పడనిద్దాం. ఓకే, సో కొంచెం దగ్గర పడాలి అన్నారు కదా, సో పర్ఫెక్ట్ గా దగ్గర పడింది. ఇంకా సర్వ్ చేసుకుందామా? చేసుకుందాం.
సో గార్నిషింగ్ చేసేద్దామా మరి డ్రై ఫ్రూట్స్ తో? యా చేసే. ఓకే లాస్యా గారు, కేసరి రెడీ అయిపోయింది. వావ్, యమ్మీ యమ్మీ కినోవా సాబుదానా కేసరి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కినోవా సాబుదానా కేసరికి కావాల్సిన పదార్థాలు: కినోవా పావు కప్పు, సగ్గుబియ్యం పావు కప్పు, బ్రౌన్ షుగర్ అరకప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు. కినోవా సాబుదానా కేసరి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఉడికించిన కినోవా, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేయించాలి. దీనిలో బ్రౌన్ షుగర్, పాలు వేసి ఉడకనివ్వాలి. తరువాత కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ కినోవా సాబుదానా కేసరి రెడీ.